కదా ఏమన్నా మేము అడ్డంబీటం నిలబడ్డామా? నీళ్ళు ఇయ్యకు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్లకు అడ్డం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డారా? ఇది నీ చేతగాంతనం. వాస్తవానికి కాలం మంచిగా కాగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు వత్తాలనా వద్దా? ఎండాకాలంలో నువ్వు ఓఎండ్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? అంటే నీకు పరిపాలనా దక్షత లేదు, లేకిడితనం తప్ప పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు 33 రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఏమైతుంది? అది పాపం మా పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు. మంత్రి దృష్టికి, ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి, ఈఎన్సీ దృష్టికి, చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా 30 రోజులకు అప్పుడేదో 7 కోట్లు ఇచ్చారు. ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది. ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే? భీమ్గన్పూర్ నింపుకొని చలివాల్